నాయకులు, లబ్ధిదారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు సుచరిత. నేను తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తను. ఇప్పటి వరకు మన పెద్దలందరూ ముందు మాట్లాడారు. నేను అనుకోవడం నాకు అనుకోకుండా వచ్చినటువంటి వరం అనుకుంటున్నాను ఈ అవకాశం. ఎందుకంటే నన్ను డిసెంబర్లో ఈ ప్రాంతానికి సమన్వయకర్తగా పంపించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మొట్టమొదటిగా మన మండలంలోనికి అడుగు పెట్టినప్పుడు నాకు 3 సమస్యలు నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. అందులో మొట్టమొదటి సమస్య రైతు కూలీలకు 2500 నుండి 5000 చేస్తామన్నారు. అది ఇంకా జరగలేదు. రెండవది అసైన్ రైతులు ఎవరున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. 3 ఈ సంవత్సరం రావాల్సినటువంటి కౌలు ఏదైతే ఉందో అది రైతులకు అందలేదు అని చెప్పారు. మరి నాకు అదృష్టం సీఎం గారి రూపంలో వాలంటీర్స్కు వందనం కార్యక్రమంలో కలిసి వచ్చింది. ఆయన ఫిరంగిపురంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు నేను నాదొక చిన్న మనవి, మీరు చేస్తున్నటువంటి సంక్షేమం సముద్రమంత సంక్షేమం, అందులో ఒక చిన్న నీటి బిందువు లాంటి మా రాజధాని ప్రాంత రైతు కూలీల సమస్య ఎందుకో మీ దృష్టికి చేరలేదు. దాన్ని పెద్ద మనసు చేసుకొని మీరు మా రైతు కూలీలకు 2500 నుండి 5000 చేయాలన్నా అని అడిగినప్పుడు ఆయన వెంటనే చేసేస్తాను తల్లి అన్నారు. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. కానీ దిగిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. అంటే ఈ నెల నుండి చేస్తున్నారా లేదా భవిష్యత్తులో చేద్దామన్నారా అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చి నేను వెంటనే సీఎంఓకి ఫోన్ చేశాను. సార్ అన్న చెప్పారు, మరి అది ఈ నెల నుండి జరగబోతుందా మళ్ళీ రేపు తర్వాత చేస్తామన్నారా అంటే లేదండి మేడం ఈ నెల నుండే చేయబోతున్నారు అన్నారు. నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇంత గొప్ప కార్యక్రమం ఒక్క 14 రోజుల్లో నా చేతుల మీద జరగబోతుందా అని చెప్పేసి మళ్ళీ నాకు వారంలో 4 రోజులకు ఒకసారి డౌట్ వచ్చేది. మళ్ళీ అడుగుతూ ఉండేదాన్ని, జరుగుతుందా ఈ నెలైనా అంటే జరుగుతుందండి అన్నారు. 2 రోజుల ముందు జీవో వచ్చినప్పుడు అమ్మయ్య జరిగిపోయింది, ఇంకా చాలు, నా జన్మ చరితార్థం అయిపోయింది అని నేను చాలా ఆనందపడ్డాను. మరి ఈరోజు ఆ కార్యక్రమం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం అడిగినటువంటి ఈ చిన్న కోరిక కేవలం ఈ తుళ్ళూరు ప్రాంతానికే కాదు, మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి 9171 మంది ఈరోజు అక్కడ కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. మన మండలానికి సంబంధించి 8044 మందికి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 5000 రూపాయలు అందుతూ ఉన్నాయి. దానికి ప్రభుత్వం నెలకు వెచ్చేస్తున్నటువంటి మొత్తం ఎంత అని చూస్తే 8,60,00,000 రూపాయలు మనకు ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి నన్ను ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తకు పంపించినప్పుడు మరి నేను ఫిరంగిపురం వాస్తవ్యురాల్ని, మరి నన్ను ఇటు పంపించారు. ఆ తుళ్ళూరు ప్రాంతం అంతా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. పెద్దలు చెప్పినట్లుగా అక్కడ చాలా పెద్ద మైనస్ రాబోతూ ఉందని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నేను ఫిరంగిపురం అమ్మాయిని కాదు, నేను తుళ్ళూరు అమ్మాయిని. ఎందుకంటే సమస్య ఎక్కడ ఉందో నేను అక్కడ ఉండాలి, ఆ సమస్యలు నేను పరిష్కరించగలగాలి. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అండా దండతో మాత్రమే ఈ యొక్క పనులు పూర్తి చేసుకోగలుగుతాను అని చెప్పి ఒక నమ్మకంతో ధైర్యంతో నేను మీ ప్రాంతానికి రావడం జరిగింది. మీరు కూడా అంతే పెద్ద మనసు చేసుకుని నాకు సమస్య చెప్పారు. చాలామందికి అనుమానం ఉంది, చెప్తున్నాంలే చాలామంది చెప్తున్నాం, ఇది అవ్వబోతుందా పెట్టబోతుందా అని చెప్పేసి చాలాసార్లు జరిగింది కదా అనుకున్నారు. వాస్తవానికి ఇంత తొందరగా అయితే నేను కూడా అనుకోలే. అంటే దేవుడు నాకు
భగవంతుడు అనుగ్రహం ఉంది, జగనన్న ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇంత తొందరగా నేను చేయించగలిగాను, కానీ లేకపోతే మామూలుగా అయితే సాధ్యపడేది కాదేమో. మరి అలాంటిది మరి మీకు ఇంత త్వరితగతిన మంచి చేసే అవకాశం నాకైతే వస్తుందని నేను అనుకోలేదు. మనకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందరూ చెప్పినట్టుగా నేనైతే ఇక్కడ నాకు వేల మైనస్లో అయితే నేను లేను. నాకు తెలిసి మరి మీరందరూ పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదిస్తే ఈ మండలంలోనే నాకు మెజారిటీ వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం బస్సు యాత్ర చేసాం, పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మొన్న సీఎం గారి సభకు మన మండలం నుండి చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి రేపు నేను అనుకోవడం సిద్ధం సభకు కూడా మన మండలంలో 5,000కు తక్కువ కాకుండా అటెండ్ అవుతారని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఇలాంటి మండలాన్ని ఎవరో క్లెయిమ్ చేసుకోవడం ఏంటి? నిజమే కదా, మనం ఎప్పుడు చూసినా మరి రాజధాని ఇచ్చినా కానీ మనకు 6,000 కంటే మైనస్ రాలేదు. కానీ మరి అంతకంటే మైనస్ పోతామని అయితే నేనైతే అంతకంటే ఇంకా తగ్గిద్దేమో అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీ అందరి ఉత్సాహం, మీ యొక్క సంతోషం చూస్తుంటే ఖచ్చితంగా అలా జరగబోతుంది అని చెప్పేసి మీరంతా సిద్ధంగా ఉన్నారు 2 బటన్లు నొక్కడానికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఈరోజు మన బిడ్డ చదువు దగ్గర నుండి మనం ముదిమి వచ్చేంత వరకు ఈరోజు మనల్ని సంరక్షిస్తుంది ఎవరు అన్నది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతనని ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని మా ప్రతిపాడులో ఉన్నప్పుడు, అదే మాట ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఒక మాట చెప్తే దానికి ఒక విలువ, విశ్వసనీయత ఉండాలి. చెప్తే ఆ నాయకుడు చేస్తాడనేటువంటి ఒక నమ్మకం, భరోసా మనకు ఉండాలి. ఈరోజు ఒక మేనిఫెస్టో ఇస్తే దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే చెప్పారో అవన్నీ పూర్తి చేస్తున్నటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అది మీకు అందరికీ ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు విద్యా దీవెన ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో విద్య కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కేటాయించారు అని చూస్తే బడ్జెట్లో 70,000 కోట్ల రూపాయలు కేవలం విద్య మీద పెట్టుబడి పెట్టినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే మనం అభివృద్ధి సాధిస్తాం. మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి విద్య అందితేనే, మనకు వాళ్ళ బిడ్డలు మంచి భవిష్యత్తు ఉంటేనే వాళ్ళు సమాజంలో అందరితో పాటు నిలబడగలుగుతారని నమ్మినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ వేరే ఆలోచనలు ఏమి పెట్టుకోరని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మన మంచి కోసం ఆలోచించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మహిళమ్మ తల్లులు, ఎందుకు మహిళమ్మ తల్లులు అని చెప్తున్నానంటే ఈరోజు మహిళల పేరు మీద అన్ని సంక్షేమాలు అందజేస్తూ, మరి మనం నిన్న చూస్తే ఒక పరిమి గ్రామంలోనే, పెద్ద పరిమిలోనే 350 మందికి ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి ₹1 ఖర్చు లేకుండా ఇచ్చినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలా మండలం మొత్తం చూసుకుంటే చాలామందికి ఇళ్ల పట్టాలు అందుంటాయి. మనకు తెలుసు పట్టా విలువ ఏంటో, ఇంటి విలువ ఏంటో, సొంత ఇంటి కళ ఎలా నెరవేరుతుంది అన్నది. మరి అలాంటి ఇక్కడ ఈ మండలంలోనే 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎక్కడైనా మరి 50,000 మందికి ఇస్తే ఇక్కడికి అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇక్కడ నివాసం చేస్తే ఈ యొక్క ప్రాంతం డెమోగ్రఫిక్ వాల్యూలు పడిపోతాయని ఏదో కొత్త మాటలు చెప్పి, అంటే ఒక పేదవాడు రాజధాని ప్రాంతంలో నివాసం ఉంటే ఈ ప్రాంతం విలువలు పడిపోతాయని చెప్పారు.